లార్డ్ ఆదికాండము 33వ అధ్యాయము 5వ వచనాన్ని చూసుకుందాం. ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి వీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇక్కడ సందర్భాన్ని చూసినట్లయితే యాకోబు ఏశావు కలుసుకున్నారు, అన్నదమ్ములు కలుసుకున్నారు. యాకోబు భయపడినాడు, మా అన్న నన్ను కొడతాడేమో, చంపేస్తాడేమో, నాకు హాని చేస్తాడేమో అని భయపడ్డాడు. కానీ దేవుడు వారిద్దరి మధ్యలో సమాధానం ఏర్పరిచినాడు. 20 సంవత్సరాల క్రితము యాకోబు అన్నను మోసం చేసి జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు, తండ్రిని మోసం చేసి ఆశీర్వాదాన్ని తీసుకున్నాడు. కానీ అవి పెద్దగా అతనికి ఆశీర్వాదకరంగా లేవు. తన జీవితంలో 20 సంవత్సరాలు శ్రమలు అనుభవించినాడు. తర్వాత ప్రార్థనలో దేవునితో పోరాడిన తర్వాత ఆయనకు సమాధానం వచ్చింది. యాకోబు ఇజ్రాయేలుగా మారినాడు. ఇప్పుడు తగ్గించుకుంటున్నాడు. మోసపూరితమైన ఆలోచన అతనిలో నుండి వెళ్ళిపోయింది. నా అన్న అని మాట్లాడుతూ ఉన్నాడు. తాను తగ్గించుకొని అయ్యా నేను నీ దాసుని అని మాట్లాడుతూ ఉన్నాడు. ఏశావు అతనికి హాని చేస్తున్నాడేమో అనుకున్నాడు, కానీ ఏశావు మరి సమాధానంతో వచ్చినాడు. తమ్ముని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఏడ్చినాడు. వారిద్దరూ ఏడ్చి సమాధాన పడినారు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు శత్రుల భయంతో భయపడుతున్నట్లయితే దేవుడు నీకు సమాధానం ఏర్పరచునుగాక. నీ కుటుంబంలో సమాధానం ఏర్పరచునుగాక. నీ సమాజంలో దేవుడు నీకు సమాధానం ఏర్పరచునుగాక. గొప్ప దీవెన ప్రభు నీకు అనుగ్రహించునుగాక. మరి ఆ విధంగా సమాధాన పడిన తర్వాత ఏశావు మరి అక్కడ ఉన్న జనాలందరినీ చూస్తా ఉన్నాడు. మరి ఇంత ఆస్తి ఉంది, ఇక్కడ స్త్రీలు కొంతమంది కనబడుతున్నారు, పిల్లలు కనబడుతున్నారు, వీరంతా ఎవరు అని అడిగినప్పుడు యాకోబు చెప్తా ఉన్నాడు, అయ్యా ఈ స్త్రీలు 4 ఉన్నారు, వీళ్ళు నా భార్యలు, 12 మంది ఉన్నారు, వీళ్ళు నా పిల్లలు. ఇక్కడ ఉన్న ఆస్తి అంతా కూడా దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని తాను తగ్గించుకొని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలు తగ్గించుకోవాలి, దాసుని వల్లే జీవించాలి. యేసుక్రీస్తు ప్రభువారు రాజైన దేవుడైన ఆయన దాసుని స్వరూపం ధరించినాడు. ఒక సేవకునిలా ఈ లోకంలో జీవించినాడు. మనందరికీ మాదిరిని చూపించినాడు. మనం కూడా ప్రభు మార్గంలో నడుచుకోవాలి. ఆ విధంగా తగ్గించుకుంటే ఎంతో ఆశీర్వాదకరం. మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు దేవుడే మనల్ని హెచ్చిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల తండ్రి, ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తి కూడా తమను తాము తగ్గించుకున్నట్లు సహాయం చేయండి. అయ్యా నీవే మమ్మల్ని హెచ్చించండి, ఆశీర్వదించండి. మరి మా శత్రువుల మధ్యలో మాకు సమాధానం ఏర్పరచండి. అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి తగిన సహాయం మీరు చేయండి. జీవితంలో ఉన్నత స్థితిలో ఉంచుమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం. ఇప్పుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు ఈ యొక్క వాగ్దానము వీడియో మీకు వస్తూ ఉంటుంది. ప్రతిరోజు వచ్చే వీడియోని మీరు చూడండి. ఇతరులకు కూడా ఒక 10 మెంబర్స్ కన్నా మీరు ఈ వీడియోని షేర్ చేయండి. మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలు ఏమన్నా ఉంటే నాకు ఫోన్ చేయండి, నేను మీకోసము ప్రార్థన చేస్తాను. మరి ప్రతిరోజు ఫోన్ కాన్ఫరెన్స్, వాట్సాప్ కాల్లో కూడా ప్రార్థన జరుగుతుంది. మరి మీరు కూడా అందులో జాయిన్ అయ్యి మరి ఆ లైవ్లో వాక్యం వినొచ్చు. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ఆ కాన్ఫరెన్స్లో కూడా ప్రతిరోజు ఉదయం 6 గంటలకు, మళ్ళీ రాత్రి 9 గంటలకు 2 టైమ్స్ ఉంది. మీరు అందులో జాయిన్ అవ్వచ్చు. వివరాలకై నాకు ఫోన్ చేయండి, నేను మీకు తెలియజేస్తాను. కింద కనిపిస్తున్న ఈ నంబర్కి 8818227777 ఈ నంబర్కి ఫోన్ చేసినట్లయితే నేను మీకోసం ప్రార్థన చేస్తాను. మరి కాన్ఫరెన్స్ వివరాలు కూడా మీరు కనుక్కోవచ్చు. మరి ప్రతిరోజు ఈ వీడియో మీకు వస్తూ ఉంది. ఇతరులకు మీరు షేర్ చేయండి. మళ్ళీ తిరిగి రేపు ఉదయం కొత్త వీడియోతో కలుసుకుందాము. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడే ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.